బ్రో ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. ఏమైందంటే నైట్ నేను సికింద్రాబాద్ నుండి విజయవాడ వచ్చా కదా, ఆ టైంలో నేను ర్యాపిడో బుక్ చేశాను అనమాట. సో ర్యాపిడో బుక్ చేస్తే ఆ అన్న వచ్చాడు. నాకు జస్ట్ నార్మల్ కాన్వర్జేషన్ నడిచింది. బ్రో మీది పార్ట్ టైమా ఫుల్ టైమా అని అంటే, ఇది పార్ట్ టైమే బ్రో అన్నాడు. ఓకే బ్రో ఫుల్ టైం ఏం చేస్తావు అని అడిగా. అయితే వద్దులే బ్రో ఎందుకు ఇప్పుడు అన్నాడు. పర్లేదు చెప్పు బ్రో ఏమైంది. బ్రో నేను రైల్వే ఎంప్లాయర్ అన్నాడు. బ్రో నేను రైల్వే ఎంప్లాయర్ అన్నాడు. నరాలు కట్ అయిపోయింది. నాకు ఒక్కసారి షాక్ అయ్యా అనమాట. నేను రైల్వే ఎంప్లాయ్ ఏంది, ర్యాపిడో ఏంటి అని కొంచెం షాక్ అయ్యా. అయితే అన్నాడు, ఏదో నా జీవితం ఇంకొకళ్ళ చింపిన ఇస్త్రాకో ఏదో సామెత ఎందుకు చెప్పాడో తెలీదు. బట్ ఎందుకు బ్రో నువ్వు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ నువ్వు అని చెప్పా అనమాట. ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ నువ్వు ఇప్పుడు ర్యాపిడో ఒబ్బరు నైట్ టైంలో వేస్తున్నావు అంటే చాలా గ్రేట్ బ్రో అని చెప్పాను. గ్రేట్ ఏముంది బ్రో, నమ్మాను, గుడ్డిగా నమ్మాను, అందువలన ఇప్పుడు నాకు ఈ పరిస్థితి వచ్చింది అనుకొని చెప్పాడు. ఏమైంది బ్రో అంటే చెప్పాడు, ఇలా మా ఫ్రెండే బ్రో 20 years నుంచి ఫ్రెండ్షిప్. సో 20 years ఫ్రెండ్షిప్ కదా అనుకొని నమ్మి నేను ఒక 4 credit cards వితౌట్ బాండ్స్ వితౌట్ ఏది వాడి అతనికి డబ్బులు ఇచ్చాను. సో అతనికి కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రగుల్లో అయ్యి తను సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పారు. లైక్ సూసైడ్ ఏంది బ్రో అంటే తనకి సంథింగ్ ఫ్యామిలీ ఇష్యూస్ అండ్ సమ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వలన అతను లాస్ట్ ఇయర్ సూసైడ్ చేసుకున్నాడు. సో అందుకే ఇంకా అతని ఫ్యామిలీకి నేను అడగలేను, అడిగినా సరే వాళ్ళు ఏం చెప్పట్లేదు. అందుకే ఇంకా నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. సో ఈ వచ్చిన నాకు 60-70,000 నాకేం సరిపోవట్లేదు. నాకు ఇప్పుడు ఈఎంఐలు ఉన్నాయి. దట్టు ఈ 4 credit card బిల్స్ కూడా నేనే పే చేయాలి. సో అందుకే ఈ ర్యాపిడో ఒబ్బరు నైట్ టైంలో వేస్తున్నా, మార్నింగ్ టైంలో డ్యూటీకి వెళ్తున్నా, ఈవినింగ్ టైం నైట్ టైంలో ఈ ర్యాపిడో వేస్తున్నా అని చెప్పాడు. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, అంటే ఎంత ఫ్రెండ్షిప్ అయినా సరే లైక్ అతను నమ్మాడు, గుడ్డిగా నమ్మాడు. ఇప్పుడు అతను కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాడు. అంటే ఈ విషయాన్ని ఎందుకు షేర్ చేసుకున్నానంటే లైక్ ఓకే ఫ్రెండ్షిప్ అన్నాక ఆ మాత్రం ఉంటుంది, కానీ గుడ్డిగా నమ్మి వితౌట్ ట్రస్ట్ వితౌట్ పేపర్ సైన్ ఏం లేకుండా ఏం చేయొద్దు. లైక్ తర్వాత మనమే రిస్క్ అవన్నీ మనమే బేర్ చేయాలి. సో ఒక చిన్న అంటే అడిగా నైట్, బ్రో చిన్న వీడియో మీరు తీసుకొని లైక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారంటే, వద్దు బ్రో నాకు వీడియో ఏమొద్దు, కానీ నా స్టోరీ మీరు కావాలంటే చెప్పండి, నలుగురికి చెప్పండి, ఇలా నమ్మి ఇలా ఏం చెయ్యొద్దు అని నలుగురికి చెప్పండి అని చెప్పాడు. సో అందుకే ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నా. థ్యాంక్ యూ, బాయ్.